23వ వాక్య భాగాన్ని చదువుగా విందాం. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 23వ వాక్య భాగాన్ని చదువుగా విందాం. దేవుడు నిశ్చయించిన సంకల్పం ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి చాలు. ఈ మాట అందరూ నాతో చెప్పండి. దేవుడు నిశ్చయించిన సంకల్పం. ఇంకొంచెం గట్టిగా, దేవుడు నిశ్చయించిన సంకల్పం ఆయన భవిష్యత్ జ్ఞానం. ఆమేన్. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? గుడ్. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న సందేశం పేరు భవిష్యత్. అనండి ఒకసారి మీ నోటితో, భవిష్యత్, ఫ్యూచర్. చాలామందికి భవిష్యత్తును గురించిన ఒక ప్లానింగ్స్ ఉంటాయి. అందులోకి ఇప్పుడు టెక్నాలజీ విపరీతంగా పెరిగింది కనుక పిల్లల గురించి తల్లిదండ్రులే ఎక్కువగా భవిష్యత్తును గురించిన ప్రణాళిక కలిగి ఉన్నారు. వారెన్నో విధాలుగా పిల్లల యొక్క చదువుల కోసం మరింతగా వాళ్ళ గురించి ఆలోచన కలిగి ఉంటున్నారు తల్లిదండ్రులు. ప్రస్తుత దినాల్లో పిల్లలకి కూడా భవిష్యత్తును గురించి ఒక ప్లానింగ్ ఉంటుంది, ప్రణాళిక ఉంటుంది. ఎందుకు అనంటే, ఆ మధ్యకాలంలో ఒక పిల్లోడు ఆగస్టు 15వ తారీఖు నేను ప్రతి సంవత్సరం కూడా ఒక స్పెషల్ మీటింగ్ పెడతాం దేశం కొరకైన ప్రార్థనని. ఆగస్టు 15ని ప్రేయర్ జరుగుతూ ఉంటుంటే ఓ పిల్లోడు పోలీస్ డ్రెస్ వేసుకుని వచ్చాడు. అస్సలు టోపీ, లాఠీ, ఇన్షర్టు, బెల్ట్ అస్సలు మామూలుగా కాదు. అసలు అన్నదమ్ములు ఇద్దరు కూడా పోలీస్ డ్రెస్ వేసుకొచ్చారు. అసలు నేను వాడిని అడిగాను, ఎరా పోలీస్ డ్రెస్ వేసుకొచ్చావేంటంటే, అన్నయ్య నేను ఫ్యూచర్లో పోలీస్ అవుతానన్నా అంటున్నాడు వాడు. అవును, పిల్లలకి ఫ్యూచర్ ప్లాన్స్. తల్లిదండ్రులు పిల్లల గురించి ఎన్నో ఆశయాలు కలిగి ఉంటున్నారు. ఒక దైవజనుడిగా, ఒక దేవుని సేవకుడిగా నా అభిలాష కూడా అదే. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లుగా భవిష్యత్తును గురించిన ఒక ప్లానింగ్, ఒక ప్రణాళిక ప్రతి యవ్వన పిల్లలకి, ప్రతి ఆ సహోదరికి కూడా ఉండాలి. అలాంటి భవిష్యత్తును గురించిన ప్రణాళిక లేకపోతే ఫ్యూచర్లో చాలా నష్టపోవాల్సిన పరిస్థితులు మనం ఎదుర్కోవాలి. అలాంటి స్థితి ఏ ఒక్కరికి రాకూడదనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ ఫౌండేషన్, ఈ మంచి పునాదితో కూడిన సందేశాన్ని మీలో ఒక్కొక్కరిలో కూడా ముద్ర వేయబడాలని ఒక దైవజనుడిగా ప్రార్థన పూర్వకంగా ఈ సందేశాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. యేసు నామములో నా తండ్రి మీలో ఒక్కొక్కరికి కూడా ఒక మంచి భవిష్యత్తు అనుగ్రహించునుగాక. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువును గురించి రాయబడి ఉన్నది. దేవుడు నిశ్చయించిన సంకల్పం, ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ యూదులు యేసు ప్రభుని సిలువ వేశారు. అయితే మరణము ఆయన్ని బంధించుట అసాధ్యము అనే మాటను అక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యం చాలా ఉన్నతమైనది. మనందరికీ మంచి మోడల్ యేసుక్రీస్తు యొక్క లైఫ్. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదైనా నేర్చుకోవాలంటే ప్రభు దగ్గరే నేర్చుకోవాలి. యేసయ్య కూడా అన్నారు, నేను సాత్వికుడిని, దీన మనసు గలవాడిని, కాబట్టి నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి అన్నాడు ప్రభు. ఒక వ్యక్తి జీవితం ఆశీర్వాదకరంగా ఔన్నత్యాన్ని కలిగించే స్థాయిలోకి వెళ్ళాలంటే ప్రభు దగ్గరే. మనం ఏదైనా నేర్చుకోవాలంటే ప్రభు దగ్గరే. అందరికీ మోడల్ లైఫ్ని ఇచ్చింది ప్రభు ఒక్కడే. అందుకే ఆయన గురించిన ఒక మాటలు ఇక్కడ రాయబడుతున్నాయి. దేవుడు నిశ్చయించిన సంకల్పం, ఆయన యావత్ భవిష్యత్తు. మనందరికీ కూడా ఒక చక్కని మాదిరికరమైన జీవితం యేసు ప్రభులో కనబడుతుంది. నాలో పాపం ఉందని మీలో ఎవరు నిరూపించగలరు అనే ఒక సవాల్ విసిరిన దేవుని యొక్క జీవితం మనందరికీ మాదిరి. 33.5 సంవత్సరాలు యేసయ్య ఈ భూమి మీద జీవిస్తే 3.5 సంవత్సరాలు అద్భుతమైన సేవ చేస్తే ఆయన యొక్క జీవితం
తల్లిదండ్రుల ఎదుట అనేకులకి ఆశీర్వాదకరమైన జీవితం యేసుక్రీస్తు ప్రభు యొక్క మోడల్ లైఫ్. ఈ ఉదయకాలం మరి ఇంతగా మీ కుటుంబాల్లో మీ భవిష్యత్తు గురించిన ప్రణాళిక కలిగి ఏది చదివితే బాగుంటుంది, ఫ్యూచర్ నా భవిష్యత్తు బాగుండాలని అనేకమైన పిల్లలు 10th క్లాస్ అయిన పిల్లలు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది, ఇటు పాలిటెక్నికల్ సైడ్ వెళ్దామా, లేకపోతే ఇంటర్మీడియట్ సైడ్ వెళ్దామా, లేకపోతే జిఎన్ఎం నర్సింగ్ ట్రైనింగ్ అయ్యి వెళ్దామా, లేకపోతే ఐటీఐ చదువుకుందామా, ఇట్లాగా చదువుకునే పిల్లలకి భవిష్యత్తును గురించిన ఒక ప్లానింగ్ ఉంటుంది. అయితే నీ హృదయంలో నీ యొక్క తలంపుల్లో ఎన్ని విధాలుగా ఆలోచన కలిగి ఉన్నా వాక్యం అనే అద్దం ఎదుటికి వచ్చినప్పుడు నీకు భవిష్యత్తును గురించిన జ్ఞానాన్ని, నీ ఉన్నతమైన ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉండాలో ఒక మంచి మాన్యువల్ బుక్, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఏదైనా ఒక వస్తువు కొన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేజీ మానిటర్ ఉంది, ఈ బాక్స్, దీన్ని ఎలా యూజ్ చేయాలో దానికి ఒక బుక్లెట్ ఉంటుంది. ఈ మైక్ ఉంది, దీన్ని ఎలా యూజ్ చేయాలో దీనికి ఒక బుక్లెట్ ఉంటుంది. సో తర్వాత యాంప్లిఫైర్స్ ఉన్నాయి అక్కడ, అది ఎలా యూజ్ చేయాలో, కీబోర్డ్ ఎలా యూజ్ చేయాలో, ప్యాడ్స్ ఎలా యూజ్ చేయాలో, ప్రతిదానికి ఒక మాన్యువల్ బుక్ ఉంటుంది. అలాగే మనిషిని దేవుడు నిర్మాణం చేసి తన పోలికతో తన రూపంలో నిర్మాణం చేసి నేలమంటితో నరుని నిర్మించి నాస్కారందరిలో జీవవాయువునుది దేవుని కొరకే ఒక మంచి జీవితం జీవించడం కొరకే దేవుడు మనిషికి మన చేతిలో ఒక బుక్లెట్, చాలా వాల్యుబుల్ పుస్తకం దేవుడు మన కొరకే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని మీరు చక్కగా నేర్చుకుని చదివి ధ్యానించగలిగితే మీకు మంచి భవిష్యత్తు దేవుడు ఇస్తాడు. యేసు నామములో అలాంటి కృప అనుగ్రహించబడును గాక. కుడి చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా అని చెప్తారా? చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే, నేను ఫ్యూచర్లో పైకి రాలేను కార్తిక్, నా వల్ల కాదు, ఏమీ చేయలేను, సో మా ఫ్రెండ్సే బాగున్నారు, వాళ్ళే బాగా చదువుతున్నారు, నాకు అస్సలు ఏమీ రావట్లేదు, ఎంత చదివినా గుర్తుండటం లేదు, వేస్ట్, నా జాతకం మంచిది కాదేమో. ఏది మంచిది కాదు? ఏ నక్షత్రాన్ని పుట్టానో నేను అని అనుకుని జాతకం మంచిది కాదనుకుని చాలామంది ఇలాగ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న పిల్లలు కొంతమంది. చేతులు చూపించుకుని నాకు రేఖలు బాగున్నాయా, నేను కలెక్టర్ అవుతానా, డాక్టర్ అవుతానా, యాక్టర్ అవుతానా చెప్పండి అని వాళ్ళ భవిష్యత్తును గురించి జాతకాలు చూపించుకునే పిల్లలు కూడా ఉన్నారు. నేను ఈ పూట మీకు ఒక చక్కని వ్యక్తిని మోడల్ ఎగ్జాంపుల్గా మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. తమ్ముడు, నువ్వు చక్కగా యాక్టింగ్ ఉండి ఆ ఫొటోస్ కూడా పంపించాను నీకు. ఆ కుమారుడు వాస్తవంగా ఆ కుమారుడి పేరు ఇలా ఉంది, నిక్ వుజిట్సిక్. వాస్తవంగా ఆ పిల్లోడు పుట్టినప్పుడు ఎలా పుట్టాడంటే, కాళ్ళు లేవు, 2 కాళ్ళు కూడా లేవు, 2 చేతులు కూడా లేవు. ఒకసారి ఆ ఫోటో చూపించు తమ్ముడా. 2 కాళ్ళు లేవు, 2 చేతులు కూడా లేవు. ఒకసారి మీకు చేతులు లేకపోతే ఎలా ఉంటుంది రాయగలుగుతారు ఏమైనా? అదిగో చూడండి, 2 కాళ్ళు లేవు, 2 చేతులు కూడా లేవు. అలాంటి వాళ్ళని మనం చూసినప్పుడు వాళ్ళు ఏం రాస్తారు? ఓకే తమ్ముడు, మళ్ళీ నేను చెప్తాను అప్పుడు. ఓకే, నా వైపు చూడండి. రామ్జీ, నీకు చేతులు లేకపోతే రాస్తావా? యాపిల్ రాస్తావా? శామ్యుయల్, సందీప్, చేతులు లేకపోతే రైటింగ్ రాస్తావా? నీ పేరు నువ్వు రాయగలుగుతావా? హలో గర్ల్స్ కూడా, హలో, నా వైపు చూడండి. మీకు కళ్ళు మూసుకోండి, ఒకసారి కళ్ళు మూసుకోండి. చెయ్యి లేదు అనుకోండి, కళ్ళు మూసుకునే ఉండాలి, చెయ్యి లేదు. ఇప్పుడు ఏం రాస్తారు? మీ చెయ్యి ఎటు వెళ్తుందో తెలుస్తుంది మీకు. కళ్ళు తెరవండి అమ్మ, మీరు మరి ధ్యానంలోకి వెళ్ళిపోతున్నారు. సరే, ఒక చెయ్యి లేదు, రాయలేం. 2 చేతులు లేకపోతే ఇంకేం రాస్తాం? పోనీ ఒక చెయ్యి లేదనుకోండి, ఎడం చేత్తనైనా సరే రివర్స్లో మీ పేరు ఎలా రాసుకుంటారో అలా రాసుకుంటాం. 2 కాళ్ళు కూడా లేవు. అలాంటప్పుడు స్కూల్కి ఎట్లా వెళ్తాం? హలో, వింటున్నారా? భవిష్యత్తుని గురించి చెప్తున్నాను మీతో. చేతులు లేవు, పాఠాలు ఏమి రాస్తావు చెప్పండి. అసలు నీ పేరు నువ్వు రాసుకోలేవు.
చేతులు లేకపోతే ఏమీ చేయలేము, కనీసం పుస్తకాలు పట్టుకోలేము, బ్యాగులు పట్టుకోలేము, ఫుడ్ కూడా తినలేము, ఏమి చేయలేము. కాళ్ళు లేవు, 2 కాళ్ళు కూడా లేవు. అలాంటి పిల్లోడు పుట్టాడండి ఆస్ట్రేలియా దేశంలో. ఒక తల్లిదండ్రులు ఇలా అనుకున్నారంట, మేము ఏ పాపం చేశాము, మాకు ఇలాంటి పిల్లోడు పుట్టాడేంటి, ఏదో పాపం చేస్తుంటాం అందుకే ఇలాంటి పిల్లోడు పుట్టాడనుకో చాలా దిగులు పడిపోతూ, ఆ పిల్లోడు పుట్టినప్పుడు హాస్పిటల్లో ఇలా పుట్టాడని చెప్తే, కాళ్ళు చేతులు లేని పిల్లోడు పుట్టాడని చెప్తే వాళ్ళ నాన్న చూడటానికి వెళ్ళలేదంట. ఈ రోజుల్లో కూడా చాలామంది తండ్రులు ఆడపిల్ల పుట్టిందని చెప్తే చాలు వెళ్ళరు, ఇంకంతే, ఎలా ఉందో చూడటానికి కూడా వెళ్ళరు వాళ్ళు. కాళ్ళు చేతులు లేని పిల్లోడు పుట్టాడని చెప్తే చూడటానికి కూడా వెళ్ళలేదంట వాళ్ళ నాన్న. ఒకసారి చూడండి ఆ పిల్లోడు ఎంత బాధను అనుభవించాడో ఒకసారి మీరు. మొత్తం మీద ఆ తల్లి సాహసం చేసి ఆ పిల్లోడిని ఏదో విధంగా, అందరూ అన్నరాని మాటలు అంటున్నప్పుడు బాధ కలుగుతుంది ఏ తల్లికైనా సరే. తండ్రి కూడా ఎంతసేపు అని ఓర్చుకుంటాడు, బాధ కలిగింది అతనికి కూడా. సరే చివరికి ఆ పిల్లోడు ఎదుగుతూ ఉన్నాడు, ఇంచుమించు 18 నెలలు. 18 నెలలు అంటే ఏజ్ ఎంత? 18 నెలలు అంటే 2 సంవత్సరాల కన్నా తక్కువే కదా. 18 నెలలకి ఆ పిల్లోడు స్విమ్మింగ్ నేర్చుకున్నాడంట. వాటర్లో, నీటిలో స్నానం, ఈత కొట్టడం, ఆ స్విమ్మింగ్ చేయటం, అది 18 నెలలు ఆ వయసులోనే నేర్చుకున్నాడంట ఆ పిల్లోడు. ఫుట్బాల్ ఆడటం నేర్చుకున్నాడంట ఆ పిల్లోడు, చేతులు లేని పిల్లోడు. కంప్యూటర్ ఆపరేటర్ చేయటం నేర్చుకున్నాడంట ఆ పిల్లోడు. నిజంగా ఆ స్టోరీ వింటుంటేనే నాకు ఆశ్చర్యం అనిపించింది. 8 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఇక స్కూల్లో 5 ఇయర్స్ ఆ టైంలోనే స్కూల్లో జాయిన్ చేస్తా. స్కూల్లో జాయిన్ చేయడానికని పిల్లోడిని తీసుకెళ్తే, ఇలాంటి పిల్లోడు స్కూల్లో జాయిన్ అవుతే పక్కన్న పిల్లోడికి డిస్టర్బెన్స్ అండి. ఇలాంటి పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేస్తే మా స్కూల్కి అవమానం వస్తుంది, వద్దు అని ఏ స్కూల్లో కూడా జాయిన్ చేసుకోలేదంట ఆ పిల్లోడిని. చాలా బాధ కలిగింది ఆ పేరెంట్స్ ఇద్దరికి, ఏంటి ఇట్లాగా అని. మొత్తం మీద అనేక రకాల స్కూల్ని వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నప్పటికి ఒక స్కూల్కి హెడ్ మాస్టర్ గారికి దయ కలిగి ఆ పిల్లోడిని స్కూల్లో జాయిన్ చేసుకున్నారట. 8 సంవత్సరాల వయసు వచ్చింది, పక్కన ఫ్రెండ్స్ ఉంటా ఉన్నారు. రే నీకు చేతులు లేవురా, ఎలా రాతారా, ఎలా తింటావురా, ఏట్రా, హేళనగా మాట్లాడుతూ ఉంటుంటే బాధ కలిగి సూసైడ్ చేసేసుకున్నాడు, చచ్చిపోదాం అనుకున్నాడంట. చాలామంది పిల్లలు ఎవరైనా కామెంట్ చేస్తారనుకోండి, ఏదైనా అన్నారనుకోండి, ఆ ఒక్క మాటకి ఇంక అంతే, ఏదైనా చేసేసుకోవాలనుకుంటూ ఉంటారు. ఈ పిల్లోడికి బాధ కలిగి 8 సంవత్సరాల వయసులోనే చచ్చిపోదాం, జీవితం మీద విరక్తి వచ్చి చచ్చిపోదాం అనుకున్నాడంట. అయితే ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివాడంట ఆ పిల్లోడు. ఇలా వికలాంగులుగా ఉన్న వాళ్ళకి స్ఫూర్తినిచ్చే, ఇన్స్పైర్గా ఉండే స్ఫూర్తినిచ్చే ఒక వ్యక్తి జీవిత చరిత్ర చదివితే, వికలాంగులు కూడా భవిష్యత్తు ఉంది వాళ్ళకి. కాళ్ళు లేనోడు కూడా ప్రయోజకుడు అవుతాడు, చేతులు లేనోడు కూడా ఏదైనా సాధించవచ్చు అనే ఆ చక్కని ఆర్టికల్ చదివిన తర్వాత బ్రతకాలనే ఆశ తనలోనికి వచ్చిందట. చివరికి ఆ పిల్లోడికి ఎంత భవిష్యత్తు వచ్చింది అని అంటే, చక్కగా ఆ పిల్లోడు మంచిగా చదువుకున్నాడు, ఉన్నత చదువులు చదువుకున్నాడు. మోటివేషన్ స్పీకర్ అంటే ఇక జీవితం మీద విరక్తి వచ్చేసి, ఇక నా వల్ల కాదు, నేను చదవను, నేను స్కూల్కి వెళ్ళను, నన్ను కాలేజీలో అనవసరంగా జాయిన్ చేశారు, నేను ఈ చదవను, ఈ గ్రూప్ నాకు నచ్చదు, అలాంటి వాళ్ళందరికీ కూడా ఇంచుమించు 45 దేశాల్లో ట్రైనింగ్ ఇస్తున్నాడంట ఆ పిల్లోడు. చప్పట్లు కొడుతూ ఒకసారి ఏసైకి గట్టిగా కొట్టొచ్చు కదా. 45 దేశాల్లో ఆ పిల్లోడికి వివాహం జరిగింది, 4 పిల్లలు, దేవుడికి స్తోత్రం కలుగును గాక, మంచిగా పుట్టారు. నేనంటాను చాలామంది ఆ చేతుల్లో జాతకాలు చూస్తారంటారు కదా,
చేతులు లేనోళ్ళకే అంత భవిష్యత్తు ఉంటే అసలు జాతకాల గురించి నీకు ఎందుకు? అసలు చేతులు లేనోడికి ఇంకేం జాతకం ఉంటుంది? జాతకాలు అనేవి అది ఒక మూఢనమ్మకం. చేతులు లేని పిల్లోడికే ఎంత భవిష్యత్తు ఉంటే, నీకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, నడకొచ్చు, మాట్లాడే విధానం వచ్చు, రాసుకునే విధానం వచ్చు, నాలెడ్జ్ ఉంది, టాలెంట్ ఉంది, అన్నిటిలో నువ్వు ఉన్నతమైన ఫస్ట్ ర్యాంకులో పాస్ అవుతూ వచ్చావు, నీకెంత భవిష్యత్తు ఉంటుంది? ఎందుకు? మా నాన్న నన్ను చదివించలేడు, మాకు డబ్బులు లేవు, మా ఇంట్లో పేద కుటుంబంలో పుట్టాను నేను, ఎందుకు వచ్చిన భవిష్యత్తు ఇది? నేను ఎప్పుడు హాస్టల్లోనే చదువుకోవాలా? నాకు సరైన భోజనం ఉండదా? నాకు సరైన డ్రెస్ ఉండదా? ఎందుకు నేను వెళ్ళను కాలేజీకి అనని కలవరపడవలసిన పని లేదు నీకు. కాళ్ళు చేతులు లేనోళ్ళే, అమ్మ ఏడ్చే పిల్లని తీసుకుని వెనకలికి వచ్చావు. కాళ్ళు చేతులు లేని పిల్లలే ఎంత మంచి ఆదర్శమైన వ్యక్తులుగా ఉంటే, అన్నీ ఉన్న నిన్ను దేవుడు ఎందుకు మంచి భవిష్యత్తు ఇవ్వడు? ఈరోజు విశ్వసించు, దేవుడు నీకు ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వబోతున్నాడు, భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వాళ్ళందరూ చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? సో మీ ఆత్మీయ జీవితానికి దీవెన కలిగేటట్లుగానే ఈ వ్యక్తి జీవితాన్ని మీ ముందు పెట్టాను. ఖచ్చితంగా ఒక మంచి భవిష్యత్తు మీకు ఇస్తాడు. నాది పేద కుటుంబం, నాకు ఎవ్వరు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు, కనీసం నాకు పుస్తకాలు కొనేవాళ్ళు కూడా లేరు, చదివించేవాళ్ళు లేరు, ఫీజులు కట్టేవాళ్ళు లేరు, మా ఫ్రెండ్సే బెటరు, అందరూ బాగున్నారు, ఇలా నువ్వు ఊహించుకోవాల్సిన పని లేదు. అసలు కాళ్ళు చేతులు లేనోడినే ఎంత ప్రయోజకుడిగా చేస్తే నీకెందుకు భవిష్యత్తు ఇవ్వడు? దేవుడు ఇస్తాడు. నువ్వు విశ్వసించు, నెగిటివ్గా ఆలోచించవద్దు, పాజిటివ్గా తీసుకో. తల్లిదండ్రులు లేనోళ్ళని కూడా దేవుడు ఉన్నత స్థానాల్లో నిలబెట్టాడు. పరిస్థితుల ప్రభావాన్ని చూడొద్దు, దేవుడు నీకు ఒక భవిష్యత్తు దాచిపెట్టాడు. నీలో టాలెంట్ ఉంది, నీలో తలాంత్ ఉంది, నువ్వు ఒక్క అడుగు ముందుకు వేయగలిగితే విజయం నీ సొంతం అవుతుంది. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకి జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగునుగాకని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. భవిష్యత్తు ఇచ్చేది దేవుడు. దేవుని ద్వారానే ఒక వ్యక్తి ఉన్నత స్థానాలకి అధిష్ఠించేటట్లుగా వెళ్ళేటట్లుగా ప్రభు సహాయం చేస్తాడు. అందుకనే ఈ ప్రత్యేకమైన విద్యార్థుల కొరకు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక ప్రార్థన కూడికలో దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు నిశ్చయంగా సంకల్పించిన ఆయన యొక్క భవిష్యత్తు. ఈరోజు నా ప్రశ్న, నీ భవిష్యత్తు బాగుండాలి అంటే నువ్వేం చేయాలి? ఒక్క 3 విషయాలు చెప్తాను, ఖచ్చితంగా ఈ మాటలు మీరు నోట్ చేసుకోండి. నీ భవిష్యత్తు బాగుండాలి, ఒక ఫ్యూచర్ బాగుండాలని నువ్వు అనుకుంటే 3 విషయాలు నువ్వు జాగ్రత్త పడితే నీకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ 3 విషయాల్లో కానీ నువ్వు అశ్రద్ధగా ఉన్నావంటే నిజంగా నువ్వు లైఫ్లో ఫెయిల్ అయిపోతావు. మంచి భవిష్యత్తు నీ చేతులారా నువ్వే పాడు చేసుకుంటూ ఉంటావు. ఎవరి తమ్ముడు, ఎవరి చెల్లెలకి ఒక అన్నయ్యగా నా సలహాలు ఇవి. నీ భవిష్యత్తు బాగుండాలని ఆశతోనే ఇక్కడికి నువ్వు వచ్చావు. ఒక సేవకుడిగా నీ భవిష్యత్తు బాగుండాలనే ప్రార్థనతో ఈ మాటలు మీకు అందిస్తున్నాను. అయితే నీ భవిష్యత్తు బాగుండాలంటే 3 విషయాలు నువ్వు జాగ్రత్త పడాలి. భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలండి బ్రదర్ అని అంటే, చదవండి మొదటి మాట, యెషయా ప్రవచన గ్రంథం 28వ అధ్యాయం 26వ వాక్య భాగాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుదాం. వాని దేవుడే, బైబిల్ చూడండి, వాని దేవుడే, వారి దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, వారికి నేర్పి ఉన్నాడు. చాలు, వారి దేవుడే తగిన క్రమం వారికి నేర్పి ఉన్నాడు. సో మొదటి మాట క్రమశిక్షణ, డిసిప్లిన్. ఖచ్చితంగా ఒక వ్యక్తి భవిష్యత్తు బాగుండాలి, ఫ్యూచర్ ప్లాన్స్ బాగుండాలి, ఓ ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని ఆశపడిన వాళ్ళకి బైబిల్ చెప్తున్న చక్కని మాట, వారి దేవుడే వారికి క్రమము నేర్పి ఉన్నాడు.
క్రమశిక్షణ ఎవరైతే నేర్చుకుంటారో, క్రమశిక్షణ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉందండి. క్రమశిక్షణ చాలా అవసరం, డిసిప్లిన్ చాలా అవసరం. స్కూల్లో పాఠాలు చెప్తున్న మాస్టర్ గారు ముందుగా పిల్లలకి నేర్పించేది ఏంటో తెలుసా? క్రమశిక్షణ నేర్పిస్తూ ఉంటాడు ఆయన. చక్కగా కూర్చో, హలో, కరెక్ట్గా కూర్చో, బాస్ పెట్టేసి కూర్చో, నోటి మీద వేలేయి అంటే ఇప్పుడు ఏమని కాదు, మాస్టర్ గారు చెప్పేది. క్రమశిక్షణ నేర్పిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ క్రమశిక్షణకి నువ్వు అలవాటు పడతావో నీ భవిష్యత్తు మంచి ఆశీర్వాదకరంగా ఉంటుంది. క్రమశిక్షణ లేదు అంటే నీకు భవిష్యత్తు లేదు అని అర్థం. చదువుకోవాల్సిన టైంలో ఖచ్చితంగా చదువుకోవాలంతే, కానీ పిల్లలు చదువుకోవాల్సిన సమయంలో ఆడుకోవాలి. రేపు ఎగ్జామ్ ఉన్నా సరే ఈరోజు కూడా క్రికెట్ చూడాలి, అలాంటి ప్రబుద్ధులు కూడా ఉంటారు ఇక్కడ. చదువుకోవాల్సిన టైంలో క్రమంగా ఏ రోజు చెప్పిన పాఠం ఆ రోజే చదివేసుకోవాలి, ఆ రోజే చదివేసుకోవాలి. అసలు రేపు చదువుదాంలే, ఎల్లుండి చదువుదాంలే, వచ్చే వారం ఇంకా వారం రోజులు ఉన్నాయి కదా ఎగ్జాము, పరీక్ష వచ్చినప్పుడు తీద్దాంలే పుస్తకం అనుకున్నావా, ఖచ్చితంగా నీకు ఆకాశంలో నక్షత్రాలు కనబడతాయి, అంతే, ఫెయిల్యూరే. అందుకనే ఎప్పుడుదప్పుడే, ఎప్పుడు చదువుకోవాలి అప్పుడే, క్రమంగా ఏ రోజు పాఠాలు ఆ రోజే. చాలామంది స్కూల్ తెరుస్తారు కదా, జూన్ 12ని స్కూల్ తెరవాలి, 13 తెరిచారు. ఇప్పటి వరకు కూడా స్కూల్కి వెళ్ళలేని పిల్లలు ఉన్నారు, ప్రబుద్ధులు. రేపు నుంచి వెళ్దాంలే, ముహూర్తం పెట్టుకున్నట్టుంటే నాకు అర్థం కాదు. ఫస్ట్ రోజే స్కూల్కి వెళ్ళాలనే ఆ మనసు మీకు ఉండాలి. ఫస్ట్ రోజే ఏం చెప్పారంట? క్రమశిక్షణ చాలా అవసరం, క్రమశిక్షణ చాలా అవసరం. ఖచ్చితంగా ఎవరైతే క్రమంగా ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుతారో, క్రమంగా స్కూల్కి వెళ్తారో, క్రమంగా ఉంటారో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందండి. వారి దేవుడే వాళ్ళకి క్రమాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. బైబిల్లో ఒక క్రమశిక్షణ కలిగిన ఒక యవనస్తుడు ఉన్నాడు. అసలు వండర్ఫుల్, అసలు ఎంత క్రమశిక్షణ అంటే అంత క్రమశిక్షణ. యవనస్తురాలైన ఒక అమ్మాయి కూడా ఉంది, వాళ్ళిద్దరి గురించి మీకు చెప్తాను. ఎంత క్రమశిక్షణ అంటే అంత క్రమశిక్షణ. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, అసలు కదలడు వాడు, అంత క్రమశిక్షణ. చదువుదామా? ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం 13వ వాక్యం చూస్తే అక్కడ ఒక క్రమశిక్షణ కలిగిన ఒక యవనస్తుడు కనబడుతున్నాడు. ఆదికాండ గ్రంథం 26:13. అతడు మిక్కిలి గొప్పవాడయ్యే వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. చాలు, మిక్కిలి గొప్పవాడయ్యే వరకు, ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వడం కొరకు క్రమక్రమముగా గొప్పవాడయ్యేంత వరకు కూడా, అభివృద్ధిని చూసేంత వరకు కూడా ఇస్సాకులో చాలా క్రమశిక్షణ మనం నేర్చుకుంటాం. ఎంత క్రమశిక్షణ అంటే అంత క్రమశిక్షణ. బలిపీఠం దగ్గర బలి అర్పించడానికి వాళ్ళ నాన్నగారు ఇస్సాకుని తీసుకుని పోతా ఉన్నాడు. అడుగుతున్నాడు డాడీని, డాడీ మరి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, గొర్రెపిల్ల లేదు డాడీ బలి అర్పించాలంటే అని అడిగాడు. దేవుడే చూసుకుంటాడు రా అన్నాడు వాళ్ళ నాన్న. అంతే, తీసుకెళ్ళాడు. దేవుడు చూసుకుంటా అన్నప్పుడు దేవుడు చూసుకునేటట్లుగా చూడాలి. అబ్రహాం ఇప్పుడు కట్టెల మీద ఈ ఇస్సాకుని పడుకోబెట్టేశాడు. ఏంటంటే మరి దేవుడు చూసుకుంటాడని నన్ను తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టావని అడగట్లా. ఎంత క్రమం నేర్చుకున్నాడండి బాబు. కాళ్ళు చేతులు కట్టేసినా సరే కిక్కురు మంటలేదు. మన పిల్లోడిని ఒక్కడిని కుదురుగా కూర్చోబెట్టడానికి సండే స్కూల్ టీచర్లకి ఎన్ని పాటలో
వాలంటీర్లకి ఎంత తలపోటో. ఒరే కూర్చోరా కుదురుగా అంటే వాడు పక్కన డిప్ మీద ఇలా అంటూ ఉంటాడు, కుదురుగా కూర్చోడు. ఆడు పుస్తకం మీద ఇలా రేస్తూ ఉంటాడు. ఒరే పెన్ ఒకసారి ఎవరా అంటాడు, పెన్ తీసుకుని రీపులు అయిపోయిన రీపులు అందులో వేసేసి వాడు బాగా ఉన్న రీపులు ఇటు తీసేసుకుంటాడు. ఏం పిల్లలు అసలు అర్థం కాదు. అసలు క్రమశిక్షణను మీరు నేర్చుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. క్రమంగా మీరు స్కూల్కి వెళితే మంచి భవిష్యత్తు ఉంటుంది. క్రమంగా మీరు చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. అప్పుడప్పుడు నీకు నచ్చినప్పుడు పుస్తకం తీస్తే మాత్రం నీకు మంచి భవిష్యత్తు ఉండదు. ఖచ్చితంగా రాసి పెట్టుకో, అత్యవసర మార్కులు వస్తాయి నీకు. క్రమం తప్పితే అది అక్రమం అయిపోతుంది. ఇస్సాకులో ఎంతో క్రమశిక్షణ, వాళ్ళ నాన్నగారి దగ్గర ఎంతో విధేయత నేర్చుకున్నాడు. ఎంతో లోబడే మనసు ఉంది. ఎప్పుడు తిరగబడటం తనకు తెలియదు. అందుకనే విత్తనం వేస్తే నూరంతల పంట, కరువు వచ్చినప్పుడు కూడా సమృద్ధిని చూడగలిగిన స్థాయి. ఇస్సాకులో ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చు. పొలంలోకి వెళ్ళి ధ్యానం చేయటం, భవిష్యత్తు గురించి ఎంత క్రమశిక్షణ అంటే అంత క్రమశిక్షణే. తనకు కాబోయే భార్య ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఇప్పుడు పిల్లలు అలా కాదు, ముందుగానే సెట్ చేసేసుకుంటున్నారు. స్కూల్లోనే పెళ్లి సంబంధాలు చూసేసుకుంటున్నారు. రా బాబా, అరే ఆ బెంచ్లో కూర్చుంది 3వ లైన్లోనే ఆ అమ్మాయి నా లవరే అన్నాడు, కూతంతున్నాడు. స్కూల్లోనే లవ్ స్టోరీలు. ఇదిగో ఈరోజు దేవుడు చెప్తున్నాడు నీకు ఒక మాట, క్రమం తప్పొద్దు. నీకు యుక్త వయసు వచ్చినప్పుడు, ఇంకా నువ్వు ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్లో నీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పుడే నువ్వు పెళ్లి సంబంధాల గురించి ఆలోచనలో ఉంటే ఫ్యూచర్ ఉండదు. ఇంకా ఆలోచించు, క్రమం తప్పొద్దు. బైబిల్లో చూస్తాం కదా, దేవుని కుమారులు నరులు కుమార్తెలకి వాళ్ళకి మనసుకు నచ్చిన వారని అక్రమాల వైపుకి వెళ్ళిపోయారంట వాళ్ళు. మీరు ఆదికాండం 6వ అధ్యాయం 2-3 వచనాల తర్వాత చదువుకోండి. నరమాత్రులు అక్రమమ విషయంలో ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఇలాగే తయారవుతున్నారు. క్రమం తప్పిపోతూ ఉన్నారు. మనసులు మారిపోతూ ఉన్నాయి. వాళ్ళకి భవిష్యత్తును గురించి కొంచెం కూడా జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకనే ఒక అన్నయ్యగా మీతో నేను మాట్లాడుతున్నాను. మంచి భవిష్యత్తు మీకు ఉంది. చిన్నప్పుడే తల్లి మాట వినండి, తండ్రి మాట వినండి. డాడీ నీకేం తెలుసు, మమ్మీ నీకేం తెలుసు అని డాడీ మమ్మీల మీద తిరగబాటు చేసేటట్లుగా మీరు ఉండకండి. మీ భవిష్యత్తు గురించే కదా వాళ్ళు అంత కష్టపడేది. నిన్ను ఫ్యాన్ కింద కూర్చోబెట్టాలనే కదా, మంచి స్కూల్లో జాయిన్ చేయాలనే కదా వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని నిన్ను చదివిస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల్ని ఎదిరించవద్దు, తిరుగుబాటు చేయొద్దు. దేవుడు నీకు ఒక మంచి భవిష్యత్తు ఇస్తాడు. నీలో క్రమశిక్షణకి నువ్వు అలవాటు పడు. ఖచ్చితంగా క్రమశిక్షణ, పెద్దల్ని గౌరవించటం నేర్చుకో. యేసు నామములో ఇట్టి మనసు మీకు దయచేయునుగాక. టైం విషయంలో కూడా పిల్లలు క్రమశిక్షణ కలిగి ఉండాలండి. ఎఫెసీ పత్రిక 5:15 చూస్తే, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగిన వారి వలె మీరు నడుచుకోండి. బైబిల్ చెప్తున్న సత్యవాక్యాన్ని మీరు చూస్తే, వాక్యం ఇలా చెప్తుంది కదా, అజ్ఞానుల వలె ఉండొద్దు. సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళే జ్ఞాని. సమయం విషయంలో కూడా టైం టు టైం. చాలామంది పిల్లలు సమయానికి స్కూల్కి వెళ్ళరు, సమయానికి చర్చ్కి రారు, ఇంకా చెప్పుకోవాలంటే నిద్ర లేవరు. వాళ్ళకి ఎప్పుడో వాళ్ళ మమ్మీ కూడా వాడిని ఏమందు, వాళ్ళ డాడీ కూడా ఏమండు. క్రమశిక్షణ నీకు రాకపోతే, సమయానికి నీవు నిద్ర లేకపోతే చక్కగా చదువుకోలేవు. ఆ టైంలో ఏం చేయాలనుకుని అన్ని పనులు ఆగిపోతూ ఉంటాయి అన్నమాట. అంతా లేట్ అయిపోతూ ఉంటుంది. అందుకోసం ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, సమయాన్ని పోనివ్వద్దు. చాలామంది పిల్లలు సమయాన్ని చాటింగ్ కోసం వేస్ట్ చేస్తూ ఉన్నారు. చాలామంది పిల్లలు మూవీస్ చూడటానికి టైం అంతా వేస్ట్ చేస్తూ ఉన్నారు.
చాలామంది పిల్లలు గేమ్స్ కొరకు టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. అందుకే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండట్లేదు. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత పూర్తిగా ఈ రోజుల్లో టీచర్స్ చెప్తా ఉన్నారు, అన్న కరోనా తర్వాత పిల్లల్ని క్రమపరచడం చాలా కష్టమైపోతుందన్న. అస్సలు ఎవ్వరు పాఠం వింటలేదు, అసలు నేర్చుకోవాలి చదువుకోవాలి ఒక్కరు కూడా లేదన్నా. స్కూల్కి వాళ్ళకి ఎందుకు వస్తున్నారో తెలియదు, ఏం వింటున్నారో తెలియదు. చాలా టీచర్లు చాలా బాధపడతా ఉన్నారు పిల్లల కోసం. సమయం విషయంలో కూడా నువ్వు జాగ్రత్త ఉండాలి. ఎప్పుడు చదువుకోవాల్సింది అప్పుడే చదువుకోవాలి, లేకపోతే ఒక్క సంవత్సరం వేస్ట్ అయిపోద్ది నీకు. అప్పుడు బాధపడాలి. ఒక్క సంవత్సరం ఫెయిల్ అయిపోతే, వేస్ట్ అయిపోతే ఎంత బాధపడాలి అసలు నీకు అర్థం. ఒక్క సబ్జెక్ట్ కోసం సంవత్సరం అంతా ఇంటి దగ్గరే ఉండాలి నువ్వు. ఆలోచించు. అందుకనే ఈ ప్రారంభంలోనే, ఈ జూన్ ప్రారంభంలోనే ఒక మంచి నిర్ణయం తీసుకో. యేసు నామములో దేవుడు నీకు క్రమశిక్షణ అనుగ్రహించునుగాక. చేతులు పైకి ఒక్కసారి హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. కొంతమంది పిల్లలు ఎలా మాట్లాడుతూ ఉంటారంటే, ఏమండి దేవుణ్ణి నన్ను సినిమాలు చూడకుండా ఆపమను. పిల్లలు ఎంత భలే మాట్లాడుతూ ఉంటారంటే, అసలు రెక్లెస్గా మాట్లాడతాడు. ఏమండి అన్నా, జాన్ వెస్లీ అన్నా, దేవుణ్ణి నేను సినిమాలు చూడకుండా ఆపమను. దేవుడికి ఒక్క సెకండ్ కూడా పట్టదు. 2 కళ్ళు తీసేసాడంటే బాగా కనపడుతుంది సినిమా నీకు. అంతా సీకటే. అసలు పగలు ఎలా ఉంటుందో రాత్రి ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా దేవుడి మీద కూడా చాలా రకరకాలుగా మాట్లాడుతుంటారండి పిల్లలు. దేవుడు ఏమి ఇచ్చాడండి నాకు? ఏమి ఇచ్చాడా? నీకు ఇంతవరకు ఆయుష్ ఇచ్చింది ఆయనే కదా, జ్ఞానం ఇచ్చింది ఆయనే కదా, సమస్తాన్ని ఇచ్చింది ఆయనే కదా. క్రమం తప్పిపోవద్దు, అల్లరితో కూడిన ఆటపాటల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఒక మంచి భవిష్యత్తు దేవుడు నీకు ఇస్తాడు. బైబిల్లో ఈ మాట చదువుకుందాం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం చూస్తే, మనకు ఇంతవరకు లభించిన దానిని బట్టి, ఎంతవరకు లభించిన దాన్ని బట్టి, ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి, ఇంతవరకు నీకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందుము. నువ్వు క్రమంగానే ఉండాలా. ఇంతవరకు నీకు ఎన్నో ఇచ్చాడు దేవుడు. మంచి జ్ఞానం ఇచ్చాడు, బాగా చదువుకునే టాలెంట్ ఇచ్చాడు. ఒక్కసారి వింటే, ఓ తల్లి నాతో చెప్తుంది, మా పిల్లోడండి 10th క్లాస్ అండి, ఏమీ చదవలేదండి, వాడు ఒక్కసారి వింటాడండి అంతే. ఒక్కసారి విన్నందుకే 500 మార్కులు వచ్చేసినాయి అంటాడికి. మరి బాగా చదివితే, మొన్నే అన్నోళ్ళు చెప్తున్నారు నాతో, ఒక చెల్లికి 600 మార్కులకి 10th క్లాస్లో 600 మార్కుకి 591 మార్కు వచ్చింది. మరీ అంత తొప్పనాసానం ఉండకూడదు, సపోర్ట్లు కొట్టచ్చు కదా మీకు. 600 మార్కులకి 591 వచ్చినాయి ఆ పాపకి. కృతజ్ఞత కూడా పెట్టించుకుంది ఆ పాప. అసలు ఎంత బాగా ఎంత క్రమంగా స్కూల్కి వెళ్ళేదో, ఎంత క్రమంగా చదువుకుందో. రిక్షా నడుపుతాడు వాళ్ళ నాన్న, రిక్షా తొక్కుతూ ఉంటాడు వాళ్ళ నాన్న. రిక్షా తొక్కే వాళ్ళ పాప IAS ఆఫీసర్ అయ్యింది. వాళ్ళలో ఎంత క్రమశిక్షణ ఉందండి. ఈ రోజుల్లో పిల్లల్లో క్రమశిక్షణ నేర్చుకోలేకపోతున్నారు వాళ్ళు. ఈరోజు దేవుడు నీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. చక్కగా స్కూల్కి వెళ్ళు, బాగా చదువుకో, క్రమశిక్షణ నేర్చుకో. ఏ రోజు ఆ రోజే అలా ఉండు. దేవుడు యేసు నామములో నీకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చినగాక. ఏదో ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తారా? కరోనా దయ వల్ల ఒక అమ్మాయి పాస్ అయ్యి డాక్టర్ అయిందంట, అంతే. కరోనా దయ వల్ల పాస్ అయిన అమ్మాయి డాక్టర్ అయితే ఎలా ఉంటుందో మరి మీరు ఇంక చెప్పక్కర్లేదు. పేషెంట్లు తీసుకెళ్ళి ఆపరేషన్ అంటే ఆపరేషన్ ఫెయిల్ అయిపోతుంది. చదివితే కదా. కరోనా దయ వల్ల డాక్టర్ అయిపోయింది అంతే. ఎవరో చూపిస్తే పాస్ అయిపోయిన బ్యాచ్లో మీరు ఉండకూడదు.
బాగా చదివి ప్రయోజకులు అయ్యే బ్యాచ్లో మీరు ఉండాలి. మీకు ఇలా చెప్తే బాగా అర్థమవుతుంది అనుకుంటా. క్రమశిక్షణ గురించి ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్తాను. ఏది, నా వైపు చూస్తూ చేతుల పైకి తండ్రి హల్లెలూయా అని చెప్పండి. ఒక తండ్రి స్కూటర్ మీద వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఉంటుంటే వెనకాలే కూర్చున్నాడు వాళ్ళ అబ్బాయి. ఇద్దరు మాట్లాడుకుంటా, తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటా వెళ్ళిపోతూ ఉన్నారు. కరెక్ట్గా జంక్షన్ వచ్చినప్పటికీ పోలీస్ ఆఫీసర్ అన్ని బైక్లు కూడా ఆపుతూ ఉన్నాడు. ఆపుతూ ఉంటుంటే వీళ్ళ నాన్న బైక్ని కూడా ఆపాడు. ఏది, లైసెన్స్ ఏది, హెల్మెట్ ఏది, ఇన్సూరెన్స్ ఏది అని అడుగుతున్నాడు ఆ పిల్లోడిని. వాళ్ళ నాన్నగారిని అడుగుతున్నాడు ఆ యొక్క ఆఫీసర్. వెంటనే జేబులోంచి ఒక 500 కాగితం తీసుకొచ్చి ఆ పోలీస్ ఆఫీసర్కి చూపించాడు. అంతే, గ్రీన్ సిగ్నల్ వచ్చేసి వెళ్ళిపో 500కే ఆయన ఫ్లాట్ అయిపోయాడు. వెళ్ళిపో అన్నాడు. అంతే, బాగానే వెళ్ళిపోయాడు. వెళుతున్నప్పుడు వాళ్ళ నాన్నని ఈ పిల్లోడు అడుగుతున్నాడట, ఏమన్నా తెలుసా డాడీ, డాడీ, పోలీస్ ఆయనకి నువ్వు లంచం ఇవ్వటం లేకపోతే డబ్బులు ఇవ్వటం అది తప్పు కదా, అలా ఇవ్వకూడదు కదా డాడీ అని ఆ పిల్లోడు వాళ్ళ నాన్న అడిగితే వాళ్ళ నాన్న అన్నాడంట, అందరూ అలా చేస్తున్నారు లేరా అన్నాడంట. ఏమన్నాడు చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరూ అలాగే చేస్తున్నారు లేరా, మనం చేసిన తప్పే ఉంది లేరా అంటే ఆ మైండ్లో ఆ పిల్లోడికి ఆ మాట గుర్తుండిపోయింది. ఎగ్జామ్స్ వచ్చినాయి, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎగ్జామ్స్ వచ్చినాయి, అంతే చూసి పక్కోడి దాంట్లో చూసి రాస్తూ ఉన్నాడు మాట. పైన ఇన్విజిలేటర్ చూసి వాడిని బయటికి పంపించేశాడు. బయటికి పంపించేస్తే వాచ్మ్యాన్ ఫోన్ తీసుకుని డాడీకి ఫోన్ చేశాడు. డాడీ వచ్చారు. ఎరా ఎందుకురా ఎగ్జామ్ రాయవలసిన నువ్వు బయట ఎందుకు ఉన్నావురా? అదే డాడీ చూసి రాశారు. చూసి రావాల్సిన పనే వచ్చింది. వెంటనే గుర్తొచ్చింది, వాళ్ళ నాన్న ఇచ్చిన డైలాగ్ ఉంది కదా, అందరూ అలాగే చేస్తున్నాడు. మరి నువ్వు ఎగ్జామ్ రాయాలంటే ఏముంది డాడీ, నువ్వు పోలీసు వాడికి ఇచ్చే కదా, అలా మా మాస్టర్ గారు డబ్బులు ఇస్తే మళ్ళీ రాయించేస్తాడు. చాలామంది పిల్లలు క్రమం తప్పిపోతున్నారు. అసలు ఈరోజు దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, నీకు మంచి భవిష్యత్తు కావాలంటే క్రమము, డిసిప్లైన్, సమయాన్ని సద్వినియోగం చేసుకునే మనసు ఎప్పుడైతే ఉంటుందో, అయ్యో ఈరోజు సెలవు అయితే క్రికెట్కి బాల్ బ్యాట్ అట్టుకుని వెళ్ళిపోవడం కాదు, హోంవర్క్లన్నీ చేసుకోవటం, ప్రాజెక్ట్ వర్క్లన్నీ చేసుకోవటం, మళ్ళీ చదువుకుని ఒకసారి రివిజన్ చేసుకోవటం, ఏదైనా చర్చ్లో ప్రేయర్ ఉందంటే వెళ్ళటం, ఇంట్లో ప్రతిరోజు మమ్మీ కదా నీకు చేస్తూ ఉంది, ఈరోజు సెలవు కదా మమ్మీ నువ్వు కూర్చో నేను చేస్తానని హెల్ప్ చేయటం, ఇవన్నీ క్రమం నేర్చుకోవాలి. అప్పుడే ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. నాకు దేవుడి దయ వల్ల 4 మావయ్యలు. మా తాతయ్య అంటే అమ్మమ్మ వాళ్ళ తాతయ్య స్కూల్లో టీచర్. ఆయన అమ్మ వాళ్ళు 8 మందిలో 4 అక్క చెల్లెళ్ళు, 4 అన్నదమ్ములు. మా తాతయ్య గారు ఎంత క్రమశిక్షణ నేర్పించారంటే 4 ఉద్యోగాలు చేయించే స్థాయికి చదివించాడు ఆయన. అంత క్రమశిక్షణ. ఏదైనా తేడా వచ్చిందంటే పిల్లలకి అల్లరి చేశారంటే అంత చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. అదే స్ట్రిక్ట్నెస్ మా మామయ్యలోకి వచ్చేసింది. మేము ఎప్పుడైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సెలవులు ఇస్తే, వేసవికాలం సెలవులు ఇస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. ఇందుపల్లి వెళుతూ ఉంటుంటే ఎప్పుడైనా అక్క వాళ్ళ పిల్లలు, చిన్నమ్మ పిల్లలు, పెద్దనాన్న పిల్లలు అందరూ సెలవులకు వస్తూ ఉండేవాళ్ళు. సరదాగా మామిడికాయలు కోసుకోవడానికి వెళ్దాము అని అన్నయ్య వాళ్ళు చెప్తాం, మాకు తెలియదు కదా, కోసుకుందామని వెళ్దామంటే వాళ్ళతో వెళ్ళిపోయేవాళ్ళం. మా మామయ్యకి తెలిసింది మామిడికాయలు కోసుకోవటానికి వీళ్ళు వెళ్ళిపోయారంట, నువ్వు రావటానికి వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అంతే నన్ను, మా అన్నయ్యని, మా చిన్నక్కని అంతే అక్కడే చెట్టు ఉంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగుండా, చెట్టు కట్టేసి చీమల పుట్ట దులిపేశాడు మా మామయ్య. అసలు నాకు ఇప్పటికీ గుర్తుంది. అసలు ఎంత స్ట్రిక్ట్ అంటే అంత స్ట్రిక్ట్. అసలు హెరా చెప్పకుండా మామిడికాయలు కొట్టుకోవడానికి వెళ్తే ఎందుకు వెళ్ళావరా అంతే, అప్పటికి సెట్ అయిపోయినంతే. క్రమశిక్షణ చాలా అవసరం మనకి. దేవుడు నిన్ను దర్శించునుగాక. రైట్, చివరి 2 మాటలు త్వరగా చెప్పేస్తాను. 2వ మాట, నీకు మంచి భవిష్యత్తు కావాలి అంటే నువ్వు చేయవలసిన పనులు చెప్తున్నాను. 1,
క్రమశిక్షణ. 2 సమూయేలు మొదటి పుస్తకం 18వ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని చదువుదాం. సమూయేలు మొదటి పుస్తకం 18వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. ఓకే, యోనాతాను దావీదుని తన ప్రాణ స్నేహితుడిగా భావించెను. చాలు. 2వది, మంచి స్నేహితుల్ని ఎన్నుకోవాలి. మంచి స్నేహితులు. పిల్లలు చెప్పండి ఒకసారి, ఏ స్నేహితులు కావాలి? నీకు మంచి భవిష్యత్తు కావాలంటే మంచి స్నేహితులను ఎన్నుకోవాలి. భవిష్యత్తుని గురించి ఎన్నో ప్లాన్స్ నీకు ఉన్నాయి. నీ భవిష్యత్తుని పాడు చేసేది ఎవరో తెలుసా? నీ స్నేహితులు. గుర్తుపెట్టుకో, స్నేహం బాగుంటేనే భవిష్యత్తు బాగుండేది. స్నేహం బాగోలేదంటే భవిష్యత్తు బాగోదు. సెకండ్ పాయింట్ రాయండి, మంచి స్నేహితులు ఎన్నుకోవాలి. మంచి స్నేహితుల్ని. దావీదు యోనాతాను యొక్క స్నేహ బంధం చాలా ఉన్నతమైందండి. వాస్తవంగా చెప్పుకోవాలంటే దావీదు గొర్రెల కాపరి, యోనాతాను యువరాజు. గొర్రెలు కాసుకునేవాడితో స్నేహం ఏంటి? కానీ హృదయాన్ని బట్టి మనం స్నేహం చేయాలంటే స్టేటస్ని చూసి స్నేహం చేస్తూ ఉంటాం. వాళ్ళు అని మనం స్నేహం చేస్తూ ఉంటాం. వాడికి ఆ హైట్లో ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, వీడు తెల్లగా ఉన్నాడు, వీడు పొట్టుగా ఉన్నాడు, వీడు లావుగా ఉన్నాడు, వీడి పర్సనాలిటీ ఉంది, ఇలాంటివి చూసి మనం స్నేహం చేస్తూ ఉంటాం. యోనాతాను చేసిన స్నేహం ఏంటో తెలుసా? హృదయాన్ని చూసి స్నేహం చేశాడు. దావీదుని గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? దావీదు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అని చెప్పాడు కదా. నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడని చెప్పాడు కదా. ఆ మనసు చూశాడు యోనాతాను. అందుకే ప్రాణ స్నేహితుడిగా భావించి ఒకరి మనసు ఒకరు కలిసిపోయిందంట. యోనాతాను దావీదుకి ఎప్పుడు సహకారిగానే ఉన్నాడు. వాళ్ళ నాన్న ఈటి ఇసిరి చంపేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు కూడా సలహాలు ఇచ్చి తప్పిస్తూ ఉండేవాడు. నేను ఖచ్చితంగా చెప్పగలిగిన మాట, నీ స్నేహం బాగుండాలి. ఎవరు పడితే వాళ్ళతో స్నేహం చేయొద్దు. మా నాన్నగారు ఖచ్చితంగా మాకు చెప్పేవాడు, అరే బాబు, బాగా చదువుకునే వాళ్ళతోనే స్నేహం చేయి, అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళతో స్నేహం ఎప్పుడు చేయొద్దు. నీకు భవిష్యత్తు బాగుంటుంది. మరలా పదే రిపీట్గా చెప్తున్నాను. ఇక్కడ చాలామంది పిల్లలు మంచి టాలెంట్, బాగా చదువుకునే పిల్లలు ఇక్కడ చాలామంది, మీకు మంచి భవిష్యత్తు ఉంది, ఖచ్చితంగా చెప్తున్నాను. అయితే నీ స్నేహం మారకూడదు. కాలేజీలోకి వెళ్ళిన తర్వాత చాలామంది పిల్లలు పాడైపోవటానికి కారణం ఏమిటంటే స్నేహం మారిపోతుంది. బైబిల్లో పౌలు ఏమన్నాడు? దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెడగొట్టేస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:33. దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెడగొట్టేస్తుంది. నువ్వు ఎంత మంచిగా ఉండాలన్నా ఉండలేవు. ఎందుకో తెలుసా? నీ స్నేహితుడు మంచోడు కాదు కాబట్టి, నీ స్నేహితురాలు మంచిది కాదు కాబట్టి నువ్వు ఉండలేవు. రారా వెళ్దాంరా, సర్లే వాడు ఏదైనా బాధపడతాడేమో, శామ్యూల్ అన్న బాధపడతాడేమో, శాలేమన్నా బాధపడతాడేమో అని వెళ్ళిపోతారు. ఎవరో బాధపడటం కాదు, తర్వాత నువ్వు బాధపడాలి. ఇప్పుడు ఆ రోజు ఎక్స్ట్రా క్లాస్ లేదు, ఉత్తిదే. మమ్మీ ఎక్స్ట్రా క్లాస్ ఉంది మమ్మీ, ఉత్తిదే. వాళ్ళ ఫ్రెండ్ సినిమాకి రమ్మన్నాడు వీడిని, అంతే వెళ్ళిపోయాడు. ఇక సెలవు వస్తే చాలు సినిమాకి వెళ్ళిపోతున్నాడు, సెలవు వస్తే చాలు వాడు వెళ్ళిపోతున్నాడు. స్నేహం పూర్తిగా పాడైపోతుంది. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు స్నేహం పాడైపోతుంది, అందుకే భవిష్యత్తు పాడైపోతుంది. దావీదుని దేవుడు రాజస్థానంలో కూర్చోబెట్టాడు. గొర్రెలు కాసుకునే వ్యక్తిని రాజస్థానంలో కూర్చోవడం ఎంత అసలు ఉన్నతమైన స్థానం అసలు అది. ఈరోజు దేవుడు మీకు కూడా ఒక మంచి ఫ్యూచర్ ఇస్తాడు. కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్ని మార్చేసుకోండి. ఇప్పటికే మంచి స్నేహితులు ఉన్నారా?
ఆ స్నేహాన్ని కాపాడుకోండి. ఏదైనా డౌట్స్ వచ్చినాయా నీకు, స్నేహితులతో పంచుకోండి. కానీ ఇప్పుడు బాధను కలిగించే విషయం ఏంటో తెలుసా, మేము చదువుకున్నప్పుడు ఇలా ఉండేది కాదు. మా మాస్టర్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు అసలు. ఇప్పుడు మాస్టర్లు కూడా ఏం చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ ఒకవేళ ఏమైనా స్ట్రిక్ట్గా తీసుకుంటే పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, అంతే, వాళ్ళు కూడా వదిలేశారు. ఇప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు బాయ్ ఫ్రెండ్స్తో స్నేహం చేయట్లేదు, గర్ల్ ఫ్రెండ్స్తో స్నేహాలు, గర్ల్స్ బాయ్ ఫ్రెండ్స్తో స్నేహాలు. నేను ఎప్పుడు చెప్తాను ఆడపిల్లలకి, ఎక్కితే మీ నాన్నగారు బైక్ ఎక్కు, లేకపోతే మీ అన్నయ్య ఉంటే మీ అన్నయ్య బండి ఎక్కు, ఎవరు బండి మీద కనబడ్డావా అంతే సంగతులు. చాలా స్ట్రిక్ట్గా చెప్తా ఉంటాను నేను. ఖచ్చితంగా ప్రస్తుత కాలం రోజులు మంచివి కావు, చాలా జాగ్రత్తగా, మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీ స్నేహితులే మీ భవిష్యత్తుని పాడు చేసేది. బైబిల్లో కొంతమంది మంచి స్నేహితుల గురించి మీకు చెప్తాను. బైబిల్లో చూడండి, దానియేలుకి మంచి స్నేహితులు ఉన్నారు. చూద్దాం, దానియేలు పుస్తకం 2వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. దానియేలు యొక్క స్నేహితుల గురించి రాయబడిన మాట. దానియేలు పుస్తకం 2:17. దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితుడైన హనన్య, మిషాయేలు, అజర్యా సంగతి తెలియజేసి. చూడండి ఎవరు వాళ్ళ స్నేహితులు, ఆ మాట చూడయ్యా. తన స్నేహితులైన ముగ్గురు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, ముగ్గురుతో దానియేలుకి ఒక స్నేహ బంధం ఉంది. రాజుకు కలగన్నాడు, దానికి అర్థం తెలియదు. రండిరా ప్రార్థన చేద్దాం, దేవుడు మర్మాలు బోధించేవాడు పరలోకమందు ఉన్నాడు. అంతే, వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేశారు. అసలు ఈరోజు నేను చెప్పగలిగిన మాట, అరే ఆగిపోయింది చూడు స్టేజ్ మానిటర్లో. చక్కగా మనం దేవుని సన్నిధిలో, అరే పిల్లల మధ్యలో కూర్చోమన్నది అందుకే వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి. ఖచ్చితంగా మనకి స్నేహం చాలా అవసరం, స్నేహం చాలా అవసరం. మానిటర్లు ఆగిపోయింది తమ్ముడా, వచ్చినాయి, కంప్యూటర్ కూడా ఆగిపోయింది. ఖచ్చితంగా స్నేహం అనేది చాలా చాలా అవసరం. దానియేలు మంచి స్నేహం, అందుకే వాళ్ళ స్నేహితులకి దేవుడు ఇచ్చిన కృప చూడండి. 1వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. 1వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. దేవుడు వారికి జ్ఞానం, సకల శాస్త్ర ప్రవీణత, వివేచన అనుగ్రహించెను. దేవుడు దానియేలుకున్న ఫ్రెండ్ సర్కిల్ చూడండి. ఆ నలుగురు బాలురు సంగతి ఏమనగా, హలో, నీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు? నా స్నేహితులండి, ఆడు భలే గిలుతాడండి, వాడికి చాటింగ్ భలే వచ్చండి, వాడిని 7వ తరగతి చదువుతున్నాడు, బండి భలే డ్రైవ్ చేస్తున్నాడు అన్నాడు. అన్న మా ఫ్రెండ్ కన్నా కంప్యూటర్లో అన్ని యాప్లు తెలుసు అన్న, బాగా తెలుసు అన్న. ఈ నలుగురు అలాంటి వాళ్ళు కాదు, సకల జ్ఞాన ప్రావీణ్యత వాళ్ళకు ఉంది, మంచి స్నేహితులండి. అందుకే రాజు తినే ఆహార పదార్థాలు కూడా మాకొద్దు, 10 అంతల ఎక్కువ జ్ఞానం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. నువ్వు ఎప్పుడు అపవిత్రత విషయంలో జాగ్రత్త తీసుకుంటావో, పవిత్రత గురించి నీ మనసు ఉంటుందో, స్నేహ బంధాన్ని నువ్వు కాపాడుకుంటావో, దేవుడు నీకు దైవ జ్ఞానం కూడా ఇస్తాడు. అసలు జ్ఞానం అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే కదండి, చెడుతనాన్ని అసహించుకోవడమే కదా. ఈ విధమైన మనస్తత్వం నీకు వస్తే ఖచ్చితంగా దైవ జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. కానీ ఇప్పుడు పిల్లలు ఇలా ఉండట్లేదు. ఎలా ఉంటున్నారు ఇప్పుడు పిల్లల స్నేహం ఎలా ఉంటుందో తెలుసా? బైబిల్లో మనం చూస్తాం కదా, అమ్నోను వాడు ఎవరితో స్నేహం చేశాడు అసలు నాకు బాధ కలుగుతూ ఉంటుంది. మిక్కిలి కపటం కలిగిన వాడితో స్నేహం చేశాడు, యెహోనాదాబుతో స్నేహం చేశాడు. ఎలాంటి స్నేహితుడు అమ్నోనుకి ఉన్న స్నేహితుడు అంటే బహు కపటం, ప్రేమించే విషయంలో చెత్త ఐడియాలు ఇస్తూ ఉన్నాడు వాడు. నిజంగా ఈ రోజుల్లో కూడా చాలామంది పిల్లలు పాడైపోవటానికి స్నేహితులేనండి.
చాలామంది తల్లిదండ్రులు చెప్తారు, 10th క్లాస్ వరకు మా పిల్లోడు చాలా మంచివాడండి, మా మాట వినేవాడండి, కాలేజీకి వెళ్ళిన తర్వాత వాడు ఇలా అయిపోయాడండి. స్నేహం, మరలా చెప్తున్నాను, స్నేహాన్ని నువ్వు కాపాడుకో. మంచి స్నేహితుల, దైవభక్తి కలిగిన బిడ్డల, వాళ్ళతో స్నేహాన్ని కాపాడుకో. నీకు ఏ డౌట్ వచ్చినా వాళ్ళు చెప్తారు, ఇంకా బాగా చదువుకోవడానికి అవకాశం ఉంది. వాడు చెడ్డోడు, ఆ అమ్మాయి మంచిది కాదు అని తెలిసిందంటే ఆ రోజుతోనే స్టాప్. ఇంకా ఆ స్నేహం ఇంక ఉండకూడదు. మంచోళ్ళనే స్నేహితులుగా నువ్వు ఎంపిక చేసుకో. మంచి భవిష్యత్తు దేవుడు నీకు ఇస్తాడు. యేసు నామములో అట్టి కృప అనుగ్రహించబడును గాక. కుడి చేతులు పైకెత్తి ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. రాజమండ్రి, లాలా చెరువు, దివాన్ చెరువు, ఇట్లాగా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. పరిసర ప్రాంతాల్లో కొంతమంది పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఇదిగో ఇట్లాంటి ఇంత చిన్న వయసులో ఉన్న పిల్లలు, ఏది 2nd క్లాస్, 4th క్లాస్, 3rd క్లాస్, 5th క్లాస్ చదువుకునే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తూ ఉన్నారంట. ఆ స్కూల్, ఆ సెక్షన్లో 50 మంది పిల్లలు ఉన్నారు. మేడం వాళ్ళని చూసి ఎలా చదువుతున్నారు ఈ పిల్లలన్నీ చెక్ చేస్తా, వాళ్ళ హోంవర్క్ పుస్తకాలు, తర్వాత వాళ్ళకి ఏమైతే హోంవర్క్ ఇచ్చిందో అన్నీ చెక్ చేసుకుంటా, ఆ పిల్లల పుస్తకాలన్నీ కూడా రివిజన్ అంతా చూసుకుంటా మార్కులు వేస్తూ ఉంది. హోంవర్క్ కరెక్ట్గా చేసిన చూసుకుని మార్కులు వేసుకుంటూ ఉంటుంటే ఆ పిల్లలు తీసుకొచ్చిన పుస్తకాల్లో ఒక పిల్లోడి పుస్తకంలో ఇలా ఓపెన్ చేసి చూస్తే 2000 నోటు, ఇప్పుడైతే రద్దు చేసింది కానీ అప్పట్లో 2000 నోటు ఉండేది. 2000 నోట్ పుస్తకంలో, ఆ బుక్లో 2000 నోట్ కనిపించిందంట మేడంకి. దగదగ మెరిసిపోతుంది. అలా తీసి ఆ పిల్లోడిని అడిగిందంట, అరే ఈ 2000 రూపాయల నోట్ ఎక్కడదిరా అని. ఆ పిల్లోడు ఏం మాట్లాడట్లేదు. ఎక్కడదిరా, మమ్మీ ఇచ్చిందా, డాడీ ఇచ్చాడా, ఎవరిచ్చారు నీకు చెప్పు? ఏమీ మాట్లాడట్లేదు ఆ పిల్లోడు. ఒరే నీ బ్యాగ్ ఇలా తీసుకురా అన్నది. ఆ బ్యాగ్, ఒక పిల్లోడు బ్యాగ్ తీసుకొచ్చి ఇస్తే ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే ఇంచుమించు ఆ రోజు ఆ పిల్లోడు బ్యాగ్లో 15,000 రూపాయలు దొరికినాయి అంట. హలో సందీప్, వింటున్నావా? 15,000 రూపాయలు దొరికినాయి అంట. పిల్లల పుస్తకాల్లో బ్యాగ్లో డబ్బులు ఎట్లా వచ్చినాయి అసలు? సెక్షన్ అంతా, ఆ సి సెక్షన్ అంతా కూడా వెతికిందంట మేడం. ఎతికితే ఇంచుమించు 4-5 బ్యాచ్ మట. ఇది పెద్ద ముఠ, ఇది దేవుడికి స్తోత్రం చెప్పండి. పెద్ద బ్యాచ్ ఇది, దొంగ బ్యాచ్ ఇది. 4-5 స్నేహితులు ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ బ్యాగులో అట్లా కలెక్ట్ చేసి చూస్తే, ఆ బ్యాగులో ఒక్కొక్కడు బ్యాగులో కలెక్ట్ చేస్తే ఆ రోజు ఇంచుమించు ఆ మేడంకి 28,000 రూపాయలు దొరికినాయి అంట. అందరు బ్యాగుల పుస్తకాలు చెక్ చేస్తే మత్తిపోయిందంట వాళ్ళ మేడంకి. వెంటనే పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదండి. గబగబా మేడం వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి, మీరు కానీ డబ్బులు ఇచ్చారా? పిల్లల పుస్తకాల్లో బ్యాగ్లో 15,000 ఒకటి దగ్గర. మొత్తం ఈరోజు నాకు 28,000 రూపాయలు దొరికినాయి. ఎక్కడి? మేము ఇవ్వలేదండి. ఒకవేళ మీ ఇంటి దగ్గర ఎక్కడైనా బీరువాలో దాసిన డబ్బులు ఎంత తెచ్చాడో ఉన్నాయని చెక్ చేసుకోండి. అక్కడే ఉన్న డబ్బులు అయింది అలా. మరి ఎట్లా వచ్చినాయి పిల్లలకి డబ్బులు అంటే నిలదీసి అడిగితే కానీ చెప్పట్లేదు వాళ్ళు. ఒక్కడిని మేడం బెత్తం తీసుకుని మొత్తం కొట్టించాడు, కొట్టకుండా కొడతానే ఉన్నది అసలు. అప్పుడు ఇంక గుక్క తిప్పుకుని అమ్మా మామూలుగా ఏడరు కదని పిల్లలు. అప్పుడు చెప్తున్నాడంటే వాడు, మేడం మాకు అసలు డబ్బులు ఎట్ట వచ్చినాయి తెలుసా? స్కూల్ నుంచి మేము వెళ్ళిపోయిన తర్వాత ఇంటి దగ్గర బ్యాగ్ పుస్తకాలు అలా పడేసి ఏం చేస్తామో తెలుసా? మేము చిన్న చిన్న వీడియోలు డౌన్లోడ్ చేసి, ఫోన్లోంచి డౌన్లోడ్ చేసి అవి సీడీలు చేసి అమ్ముతూ ఉంటాము. అపవిత్రమైన పాపానికి సంబంధించిన సీడీలు అన్నీ కూడా మేము అమ్ముతూ ఉంటాం. ఒరే ఎవరు నేర్పించారా? ఇదిగో ఆడున్నాడు, నల్ల గుండు ఉందాడికి, ఆడండి. వాళ్ళందరికీ లీడర్ నల్ల గుండు బాస్ మాట్లాడు, వాడండి. మమ్మల్ని ఇలా చేసింది వాడేనండి. నేను అడుగుతున్నాను, ఆ పిల్లలు పాడైపోవటానికి ఆ నల్ల గుండుడే దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి.
చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. అరే కాళ్ళు ముడుచుకో చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు కూడా చాలామంది పిల్లలు పాడైపోవడానికి మీ ఫ్రెండ్సే. ఖచ్చితంగా ఫ్రెండ్స్ విషయంలో జాగ్రత్త తీసేసుకోండి. మంచి పిల్లలు మీరు, మంచి భవిష్యత్తు ఉంది. ఫ్రెండ్స్ సర్కిల్ వద్దు మీకు. మంచోళ్ళతో స్నేహం చేయండి చాలు. ఓకే, ఆఖరి మాట, చివరి మాట చెప్పి ప్రార్థన చేసి ముగిస్తాను. చివరిగా భవిష్యత్తు మంచిగా ఉండాలి అంటే ఏం చేయాలి అని అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వాక్యం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14 చూస్తే 3:14 చూస్తే క్రీస్తు యేసునందు, ఆ ఫిలిప్పీ 3:14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. గోల్ గురి 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 కలిగి ఉండాలి. గోల్ ఉండాలి. భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలంటే గోల్. 3వది రాయండి, నోట్స్ రాయండి. గోల్, గురి కలిగి ఉండాలి. పిల్లలు భవిష్యత్తు బాగుండాలని ఆశపడిన ప్రతి స్టూడెంట్కి నా దేవుడు మంచి భవిష్యత్తు అనుగ్రహించునుగాక. చేతుల పైకెత్తి ఒకసారి ఆమేన్ చెప్తారా? ఖచ్చితంగా మంచి భవిష్యత్తు దేవుడు మీకు ఇస్తాడు. అయితే గోల్ ఉండాలి. పౌలు ఉన్నతమైన పిలుపు కలిగే బహుమానం పొందుకోవాలని గురి వద్దకు పరిగెత్తాడు. గురి చూడని వాని వలె లేడు. గోల్. మన మధ్యలో తమ్ముడు విజయ్ ఉన్నాడు. అన్న ఒకసారి ఏమనుకోనంటే స్టేజ్ మీదకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకసారి తమ్ముడికి క్లాప్స్ కొడుతూ అభినందిద్దాము. గట్టిగా ఆ ఇయర్ ఫోన్స్ తీసేసి గట్టిగా కొట్టాలి. గట్టిగా ఏంటి ఇంతమంది ఉన్నారా? ఇదేనా మీ చప్పట్లో? సో దేవుడు యవ్వన కాలంలో తమ్ముడి యొక్క లైఫ్ గురించి ఒక 2 మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. వాళ్ళ అక్క కూడా ఇక్కడే ఉంది. చిన్నప్పుడే పేరెంట్స్ని పోగొట్టుకున్నాడు. చదువుకోవడానికి, స్కూల్కి వెళ్ళటానికి అది తమ్ముడి యొక్క పరిస్థితి. ఫ్రెండ్స్ అందరూ మంచి మంచి డ్రెస్సులు ఉంటుంటే ఈ తమ్ముడికి మంచి డ్రెస్సులు వేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఆర్థిక ఇబ్బందులు. కష్టపడి అలాగే చదివాడు. నన్ను కొంచెం అలా తలకే పైకెత్తి మేము కూడా చూస్తాం కదా. చాలా కష్టపడి చదువుకున్నాడు. వీళ్ళ అక్క మంచి సపోర్ట్, ఎంకరేజ్ చేసింది. ఈరోజు దేవుడి దయ వల్ల తమ్ముడు సచివాలయంలో పోస్ట్ వచ్చింది. బీటెక్ చదువుకున్నాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాడు. పేరెంట్స్ లేకపోయినా, చదివించేవాళ్ళు లేకపోయినా, సహకారులు లేకపోయినా గోల్, దేవుని మీద ఒక గురి కలిగి చక్కగా చదువుకున్నాడు. ఉద్యోగాన్ని సొంతం చేసుకున్నాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఇప్పుడు ప్రెసెంట్ సచివాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. గవర్నమెంట్ జాబ్ వచ్చింది తమ్ముడికి. నేను ఆశపడుతున్నాను మీలో కూడా చాలామంది చదివించేవాళ్ళు లేరని, నాకు ఎవరో లేరు, నాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు, ఫీజులు కట్టేవాళ్ళు లేరు, డాడీ మంచోడు కాదు, మమ్మీ మంచిది కాదు, ఎవరు ఇలా అనుకోవద్దు. నీకు గోల్ ఉంటే ఎలాగైనా నువ్వు సాధిస్తావు అంతే. కూర్చో తమ్ముడా. గుడ్. సో ఖచ్చితంగా గోల్ ఉండాలా? ఖచ్చితంగా ఉండాలి గోల్. గోల్ ఉంటేనే. మేము కూడా సేవకు వచ్చినప్పుడు మాకు ఏమీ లేదు. మా నాన్న ఏం పాస్టర్ కాదు, మా అమ్మగారు ఏమి పాస్టర్ అమ్మగారు కాదు, మా ఇంట్లో ఎవరు సేవ చేసిన వాళ్ళు లేరు. ఒకటే గోల్, దేవుడు పిలిచాడు, ఉన్నతమైన బహుమానం పొందాలంతే. గోల్. ప్రతిరోజు ఒక దర్శనం, ఒక విజన్. అలాగే కష్టపడతా వచ్చాం. దేవుడు ఈరోజు నీ పరిచర్య అలాగ నిలిపాడు. దేవుడు చదువుకునే ప్రతి విద్యార్థికి నేను ఒకటే మాట చెప్తున్నాడు, గోల్. ఖచ్చితంగా గోల్ ఉండాలి నీకు. గోల్ లేకపోతే విన్ అవ్వలేవు, విజయం సాధించలేదో ఆర్డినరీ పర్సన్లాగా మిగిలిపోతాం అంతే. ఎలాగైనా చదువుకోవాలి, ఎలాగైనా పైకి రావాలి, ఎలాగైనా ఉన్నత స్థానాన్ని అధిష్ఠించాలని నీకు ఆశ ఉంటే ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు. బైబిల్లో కొన్ని రిఫరెన్స్లు మీకు చెప్తాను గోల్ గురించి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 26 వరకు చదివితే అక్కడ మోషే మనకి కనపడతా ఉన్నాడు. మోషే యొక్క గోల్ చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద
గొప్ప భాగ్యమని ఎంచుకుని ఎంపిక టిక్ చేసుకోండి. ఎంపిక అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె హలో టిక్ చేయండి. ఎంపిక టిక్, యోచించి టిక్. మూడవది బహుమానం మీదే, ఆ మాట బహుమానం మీదే దృష్టించి బహుమానం మీదే. మోషేలో మనం నేర్చుకునే పాఠాలు చూస్తే గోల్ చూడండి, మోషే గోల్ చూడండి. అల్పకాల లోక పాపాలు నాకు వద్దు, నా ఆశ ఏంటో తెలుసా? ఎంచుకోవటం. నువ్వు కూడా చదువుకోవాలి అనుకున్నప్పుడు మంచి సబ్జెక్ట్ ఎన్నుకోవాలి. ఇంటర్మీడియట్లో చాలామంది జాయిన్ అవుతారు, నేను బైపీసీ తీసుకుంటానండి ఓ దిగిపోతారు ఆ బైపీసీలోకి. కరెక్ట్గా 4 వారాలు క్లాసులు విన్న తర్వాత ఏమి బుర్రకెక్కవు, ఆ మెడిసిన్ గురించి ఏమి అర్థం అవ్వదు. మరలా నా వల్ల కాదండి అని ఎంపీసీలోకి వస్తారు. ఎంపీసీలోకి వెళ్ళి మళ్ళా 4 వారాలు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఆ A² B² ఆ సూత్రాలు ఏమి, ఆల్ఫా బీటా ఏమి అర్థం కావు. మరలా సిఈసీలోకి వస్తారు, సిఈసీలోంచి మళ్ళీ హెచ్ఈసీలోకి వస్తారు. మళ్ళీ అక్కడి నుంచి ఓ పిల్లోడిని అడిగాను, ఏం చదువుతున్నారా? టీటీపీ అన్నాడు. ఏంటంట టీటీపీ? ఐటీఐ ఉంది, టీటీపీ కోర్స్ ఎక్కడ రండి? అదేనా? టీ అంటే తినటం, టీ అంటే తిరగడం, టీ అంటే పడుకోవడం. ఎంత బాగుంది, ఎంత గోలడికి. ఇంకొక పిల్లోడిని అడిగాను, ఏం చదువుతున్నారా? ఎంఏ చదువుతున్నాను. ఎంఏ? నాకు తెలియకుండా ఎప్పుడు ఎంఏలోకి వచ్చేసావురా నువ్వు? అదేనండి, ఎంఏ అంటే ఎం అంటే మళ్ళీ, ఏ అంటే అదే, మళ్ళీ అదే. మనం 9th క్లాస్ ఉన్నాడు, మళ్ళీ 9thలోనే, మళ్ళీ 7వ తరగతే, మళ్ళీ అతను 6వ తరగతిలోకి వెళ్ళామని మళ్ళీ 5వ తరగతికి వచ్చేస్తున్నాడు. మళ్ళీ అదే. సరిగ్గా చదవట్లేదు, మళ్ళీ అదే క్లాస్లో ఉంచేశారండి. గోల్ లేకపోతే నీకు భవిష్యత్తు ఉండదు. ఎంపిక చేసుకోవాలి, నువ్వు ట్యూన్ చేసుకోవాలి. నా భవిష్యత్తు ఏది బాగుంటుంది, ఏం చదివితే బాగుంటుంది, ఎంపిక. నెక్స్ట్ బి, యోచించి. ఆలోచనలు కూడా బాగుండాలి. పిల్లలకి ఆలోచన మైండ్ షార్ప్ అవ్వాలి, ఆలోచించాలి. అవును, నా తల్లిదండ్రులు కష్టమే కదా, ఫీజులు కడుతున్నారు కదా, ఇంత డబ్బు నా మీద వెచ్చిస్తున్నారు కదా, నేను పాస్ అవ్వకపోతే ఎలాగా? రేపొద్దున కూలి పనికి వెళ్ళాలి, ఎండలో కష్టపడి, ఎందుకు వచ్చింది? ఆలోచన ఉండాలి నీకు. చాలామంది తండ్రులు చెప్తారు, నువ్వు ఈయన సరిగ్గా చదవకపోయావా, అక్కడ గేదెలు మేపుతావు చూసుకో, అప్పుడు వాడికి బొలి వెలుగుతుంది. ఆలోచించు, ఫ్యూచర్ గురించి ఒక ఆలోచన పెట్టుకో. సి, బహుమానం మీద దృష్టి. గోల్ ఉన్న వాళ్ళకి ఇలా ఉంటారండి, బహుమానం మీద దృష్టి. నాకు ఖచ్చితంగా 10/10 వస్తాయి, మా డాడీ ఎదుట నేను చక్కగా నిలబడతాను. కొంతమంది పిల్లలు మార్కులు తక్కువ వచ్చినాయి అని సూసైడ్ చేసుకుంటారు. మరలా చెప్తున్నాను, ఒక అన్నగా చెప్తున్నాను మీకు, మార్కులు తక్కువ వచ్చినాయి అని సూసైడ్ చేసుకోవద్దు. సూసైడ్ చేసుకుంటే ఇంక మళ్ళా రాసే అవకాశం ఉండదు. ఇంకా మార్కులు తక్కువ వచ్చినట్టు నువ్వేం చేయాలి? నెక్స్ట్ టైం మరలా బాగా చదువుకోవాలంతే. సూసైడ్ చేసుకుంటే ఇంకా అవకాశం ఎక్కడుంది? ఎగ్జామ్ రాసే అవకాశమే లేదు. ప్లాన్లు అన్నీ ఫెయిల్. ఈ చక్కని బిల్ గేట్స్ గురించి ఒక కొటేషన్ చదివానండి నేను. బిల్ గేట్స్ గురించి, తాను తన స్నేహితుడు ఇద్దరు ఒకే క్లాస్మేట్ చదువుకుంటున్నారంట. చదువుకుంటూ ఉంటుంటే వాళ్ళ స్నేహితుడు చదివి బాగా ఎగ్జామ్లో పాస్ అయిపోయాడు, బిల్ గేట్స్ ఓడిపోయాడు, అంటే ఫెయిల్ అయింది, ఆ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయాడు. బిల్ గేట్స్ ఒక వెనకున్నాడు, వాళ్ళ ఫ్రెండ్ ఏమో ముందుకు వచ్చాడు. చూసి ఇలా అంటున్నాడు అంటే, అరే నువ్వు చదవలేదు కాబట్టి నేను ఇలా ఉన్నాను, నేను చదివాను కాబట్టి ముందుకు వచ్చాను. కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళలో గర్వం కూడా పనిచేస్తుంటుంది. పనిచేసి ఇంకా చదవరు ఇంకా వాళ్ళు అసలు. ఈ పిల్లోడు నేను పాస్ అయిపోయానని గర్వించేసి నా స్నేహితుడు ఫెయిల్ అయిపోయాడు అనుకుని ఇక కుందేలు తాబేలు స్టోరీ తెలుసు కదా మీకు? హలో రామ్జీ, కుందేలు తాబేలు స్టోరీ తెలుసా? కుందేలు వేగంగా పరిగెత్తేసి ఒక్క చోట అలా చెట్టు కింద పడుకుందంట.
తాబేలు భలే గుర్తొచ్చేసింది నీకు ఇప్పుడు. తాబేలేమో నడుచుకుంటా కుందేళ్ళని ఓడించేసి వెళ్ళిపోయిందంట. భలే సోపుతున్నావురా నువ్వు అసలు. ఈ స్నేహితుడు కూడా అంతే. మా స్నేహితుడు ఫెయిల్ అయిపోయాడు కదా, నేను బాగా చదువుకున్నాను కానీ గర్వం వచ్చేసి చదవడం మానేశాడంట. నెక్స్ట్ టైం బిల్ గేట్స్ బాగా చదువుకున్నాడు. విచిత్రం చెప్పనా, బిల్ గేట్స్ కన్నా ముందు బాగా చదువుకున్న వ్యక్తి ఏమో బిల్ గేట్స్ స్థాపించిన కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. బిల్ గేట్స్ ఏమో అందరికీ హెడ్ ఓనర్ అయిపోయాడు. చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. నేనంటాను గోల్ ఉండాలి. అబ్దుల్ కలాం ఏం గోల్ అండి అసలు. వాళ్ళ నాన్న పెద్దగా ఏం చదివించలేదు వాళ్ళని. చింతపిక్కలు అమ్ముకుని చదువుకున్నాడంట. ఏది మీరు వేసవికాలం వస్తే చింతపిక్కలు ఆడుకుంటారు కదా, న్యూస్ పేపర్ వేసి చదువుకున్నాడంట. సైంటిస్ట్ అయ్యాడు, రాష్ట్రపతి అయ్యాడు, డాక్టరేట్ అవార్డు వచ్చింది. ఇది గోల్. నీకు కూడా గోల్ ఉండాలి. అసలు గోల్ ఉంటేనే ఓకే. దివ్య చెల్లి కూడా ఇక్కడ ఉంది, ఒకసారి రారా తల్లి. పిలిచిన వెంటనే వస్తే మంచిది. ఓకే, ఇక్కడ నిలబడరా తల్లి. ఈ చెల్లి గురించి కూడా చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటామంట. ఏంటి అనంటే ప్రారంభం నుంచి, అంటే చదువుకోవడం ప్రారంభం నుంచి ఇక హాస్టల్లోనే చదువుకుంది పాప. చాలామంది పిల్లలు హాస్టల్లో చదువుకునేటప్పుడు ఏమనుకుంటారంటే, ఇంక నేను ఎందుకు, నాకు ఎవరు లేరు, ఏంటి చదివేంటి, నన్ను మా మమ్మీ డాడీ పెద్దగా పట్టించుకోవట్లేదు. సో ఇంట్లో పరిస్థితిని బట్టి పాపం వాళ్ళ అమ్మ చాలా కష్టపడింది, వాళ్ళ నాన్న పెద్దగా కేర్ తీసుకోలేదు. హాస్టల్లోనే చదువుకుంది పాప. దేవుడి దయ వల్ల హాస్టల్లో అన్నిటిలో ఫస్ట్ వచ్చింది. మొన్నటి వరకు కూడా ఇంకా చదువుతూనే వచ్చింది. దేవుడి దయ వల్ల ఇప్పుడు నిన్నే భాష్యం స్కూల్లో టీచర్గా సెలెక్ట్ అయింది. ఒకసారి చప్పలు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. కూర్చోరా తల్లి. నేను అంటాను మీకు గోల్ ఉండాలి. ఉంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ప్రయోజకులుగా చేస్తాడు. ఈ తమ్ముడోళ్ళు, ఈ చెల్లెళ్ళని మీ ముందు తీసుకొచ్చింది ఎందుకంటే మీకు లాంటి వాళ్ళే వాళ్ళు గోల్తో చదువుకున్నారు కాబట్టే మంచి విజయాన్ని చూశారు. నువ్వు కూడా గోల్ కలిగి చదువు, ప్రయోజకుడు అవుతావు. యేసు నామంలో ఇట్టి కృప నీకు అనుగ్రహించబడును గాక. గట్టిగా చేతులు పైకెత్తి ఒకసారి ఆమేనని చెప్పండి. వాళ్ళ అమ్మ అడుగుతుందంట, మార్కులు తక్కువ వచ్చి ఆ పిల్లోడు ఫెయిల్ అయిపోతే అడుగుతుందంట, రే ఎరా నిన్ను ఇంత ఖర్చు పెట్టి చదివిస్తూ ఉంటుంటే ఎందుకురా పరీక్షలో పాస్ అవ్వాల్సిన వాడు ఫెయిల్ అయిపోయావు. చూడు ఈ అమ్మాయి చూడు ఎంత బాగా చదువుకుని ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందిరని ఆ పక్కనున్న ఆ అమ్మాయిని చూపించి వాళ్ళ అమ్మ చెప్తుంది, రే ఈ అమ్మాయిని చూసైనా బుద్ధి నేర్చుకోరా, ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది ఈ పాప. వాడంటాడంట ఈ అమ్మాయిని చూసిన తర్వాత నేను ఫెయిల్ అయిపోయాను అన్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలామంది అంతే, గోల్ మారిపోతుంది. కలెక్టర్ అవ్వాల్సిన వాళ్ళు కండక్టర్లు అయిపోతున్నారు. బాగా చదవలసిన వాళ్ళు దిగజారిపోతూ ఉన్నారు, ఎందుకంటే గోల్ మారిపోతుంది. వద్దు, ఈరోజు నీకు మంచి భవిష్యత్తు దేవుడు ఇస్తాడు. 3 మాటలు ముచ్చటగా. 1, దేవుడు నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే క్రమశిక్షణ. 2, మంచి స్నేహితుల్ని ఎంచుకో. 3, గోల్, గురి కలిగి జీవించు. ఈ మాటలు దేవుడు నీకు వినికిడిలో దీవించి మంచి భవిష్యత్తు అనుగ్రహించునుగాక. గుడ్. అందరూ మోకరించండి. చాలాసేపు నుంచి కూర్చున్నారు కదా, లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. చాలాసేపు నుంచి కూర్చున్నారు కదా, అందరూ లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుని స్తోత్రం స్తోత్రం అందరు చెప్పండి. స్తోత్రం స్తోత్రం అందరు గట్టిగా చెప్పాలా. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఒక్క నిమిషం చేతుల పైకి అందరు చెప్పండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పిల్లలందరూ చెప్పాలా. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. 2 చేతులు అల్లాడిస్తూ చెప్పండి. యేసయ్య నీకు మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నాడు. అందరూ చేతుల పైకెత్తి యేసయ్యా స్తోత్రం అనండి. గట్టిగా చెప్పాలి. పిల్లలందరూ చెప్పండి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గర్ల్స్ అందరూ చెప్పండి స్తోత్రం. మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థించాలి, అందరూ ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నాలో క్రమశిక్షణ ఇవ్వండి, క్రమశిక్షణ ఇవ్వండి. కళ్ళు తెరవకండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకుని అడగండి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు నీకు.
హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా, హల్లెలూయా. చేతులు పైకెత్తి మీరు ఇంటర్నేషనల్ హయ్యా స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, హల్లెలూయా ప్రార్థించాలి. అందరూ ప్రార్థన చేయాలి. యేసయ్యా మీకు స్తోత్రమయ్యా అని ప్రార్థించాలి. ప్రభు మీకు ఇచ్చిన వర్తమానాన్ని, భవిష్యత్తును గురించిన ఒక ప్లాన్ మీకు ఇచ్చాడు ఆయన. ఒకటి క్రమశిక్షణ. క్రమశిక్షణ, అల్లరితో కూడిన ఆటపాటలు వద్దు. మరింతగా ప్రార్థన చేసుకోండి పిల్లలు. ఎఫ్ మైనర్ వెస్టర్న్. నా గురి గమ్యమైన నిన్ను చేరుటకు ఈ లోక నటనలు చూసి మురిసిపోనివ్వకు. 1 2 3 స్టార్ట్. 1 2 3 స్టార్ట్. నా గురి గమ్యమైన నిన్ను చేరుటకు ఈ లోక నటనలు చూసి మురిసిపోనివ్వకు. పొందబో బహుమానముకై సిలువను మోయుచు నిన్ను వెంబడించెదను. పొందబో బహుమానము ఆ సిలువను నిన్ను వెంబడించెదను. యేసయ్య నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. యేసయ్య నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా. హల్లెలూయా. అందరూ ప్రభువా నీకు స్తోత్రమయ్యా. చప్పట్లు కొట్టండి పిల్లలందరూ. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతకితిని, నీ ఆజ్ఞలను విడచి నన్ను తిరుగనీయకుము. అందరూ నా పూర్ణ హృదయముతో నిన్ను వెతకితిని, నీ ఆజ్ఞలను విడచి నన్ను తిరుగనీయకుము. ధైర్యమునిచ్చే నీ వాక్యముతో నీ బలమును పొంది నిన్ను వెంబడించెదను. ధైర్యమునిచ్చే నీ వాక్యముతో నీ బలమును పొంది దుష్టిని ఎదిరింతును. యేసయ్య నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపనా తరమ, నిన్ను ఆరాధింపనా బల మహిమందిరాన కొలువైన నా వరమా. నిన్ను వీడి జీవింపనా తరమ, నిన్ను ఆరాధింపనా బల మహిమందిరాన కొలువైన నా వరమా. నిన్ను వీడి జీవింపనా తరమ, నిన్ను ఆరాధింప మహిమందిరాన కొలువైన. హల్లెలూయా, హల్లెలూయా. నీవే
క్షమా క్షమా సంతోషమిచ్చేదవు. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు. క్షమా క్షమా సంతోషమిచ్చేదవు. హల్లెలూయా ప్రభావము కలిగిన దేవుని సన్నిధి ఒక్కొక్కరిని తాకుచు ఉన్నది. యేసు నామములో కృప కలుగును గాక. భవిష్యత్తును గుర్చిన భయం తొలగిపోను గాక. మంచి భవిష్యత్తును పరచును గాక. యేసు నామములో ఈ పిల్లల మీదకి అభిషేకం ఇప్పుడే నింపునాయే. అందరూ చప్పలు కొడుతూ హల్లెలూయా. ప్రభు మనకిచ్చిన సందేశం కొరకు అందరూ చప్పలు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. బిగ్గరగా చప్పళ్ళతో దేవునికి మహిమ. విన్న మాటలు మనలో ఫలించినట్లుగా చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపక్క ప్రార్థన చేస్తారు. అందరూ తల్ల వంచండి. ప్రభు పిల్లలందరికీ ఒక మంచి భవిష్యత్తు కాలగాలిట్టు. ఒక మంచి భవిష్యత్తు నీకు ఇవ్వాలంటే నువ్వు క్రమశిక్షణ కావాలి నీకు. అలాగే మంచి స్నేహితులను ఎంపిక చేసుకోవాలి. అలాగునే గురి కలిగి జీవించు. ఈ మాటలు ఫలించినట్లు ప్రార్థన. ప్రేమ స్వరూపి జీవాధిపతి అనే యేసయ్య పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నైనా. ఈ ఉదయకాలము విద్యార్థుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన కూడికలో ఎంతవరకు తీసుకొచ్చిన బిడ్డలు అందరితో వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా యేసయ్య మీకు వందనాలు. నీ బిడ్డలు అయా వారు విద్యావంతులుగా మార్చబడి గొప్ప ప్రయోజకులుగా నీ సంకల్పం వారి ఎడల ఏదైతే మీరు ఉద్దేశించారో అది జరగాలంటే నీ బిడ్డలు ఏ విధంగా నడుచుకోవాలో వాక్యపు వెలుగులో మాట్లాడిన మాటల కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా యేసు నామములో నీ బిడ్డలు అందరికీ ఒక మంచి క్రమశిక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము. వారందరికీ మంచి ఆరోగ్యాలు అనుగ్రహించు. వారు మంచిగా క్రమపరచబడాలి. క్రమంగా స్కూల్కి కాలేజీలకు వెళ్ళేటట్లుగా, క్రమంగా చదువుకునేటట్లుగా, క్రమంగా భక్తి చేసేటట్లుగా, వారి ప్రవర్తన కూడా క్రమపరచబడినట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగున నీ బిడ్డలందరూ క్రమశిక్షణలో పెంచబడాలి, క్రమశిక్షణలో నడిపించబడాలి. అలాగున తల్లిదండ్రులకు కూడా మీరు బాధ్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి నీకు వందనాలు. క్రమమైన శిక్షణలో బిడ్డలను పెంచడానికి తగిన కృపను వారికి మీరు దయచేయండి. అలాగునే నాయన నీకు స్తోత్రాలయ్యా. మంచి స్నేహితులను మీరు వారికి అనుగ్రహించండి అయ్యా. యేసు నామములో వారు ఫ్రెండ్స్కి దుష్ట సాంగత్యాల వైపు వారు వెళ్లకుండా వారిని మీరు స్వాధీనపరచుకోమని ప్రార్థిస్తున్నాం. జ్ఞానం కలిగిన బిడ్డలతో సహవాసం చేసే కృప దయచేయండి. భక్తి కలిగిన బిడ్డలతో సహవాసం చేసే కృపను అనుగ్రహించండి. అలాగున మా బిడ్డలందరూ మంచి స్నేహితులను ఎంచుకునేటట్లు సహాయం చేయండి అయ్యా. యేసు నామములో ఎలాంటి చెడ్డ అలవాట్లు బిడ్డలకు అంటకుండా కాపాడబడినట్లు సహాయం చేయండి. అలాగునే ప్రభువా గురి కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంది. ఏ రకమైన సపోర్టు సహకారం లేకపోయినప్పటికీ నీ బిడ్డల జీవితాల్లో ఒక మంచి గురి కలిగి ఉండడానికి సహాయం చేయండి నాయన. భవిష్యత్తును కూర్చుని ఆలోచన పెట్టండి. చక్కటి ఉద్యోగాలు సంపాదించుకుని మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలనే ఆలోచన వారికి మీరు కలుగు చేయండి. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ బిడ్డలు ఒక ఫ్యూచర్ ప్రణాళిక కలిగి శ్రద్ధగా చదువుకోవడానికి సహాయం చేయండి నాయన. తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకొని ఏ విధంగా చేతనైనా సరే కుటుంబానికి, సమాజానికి మీకును ఉపయోగపడాలి, ప్రయోజకులు అవ్వాలి అనే ఆలోచన, ఆ గురి వారిలో మీరు పెట్టమని ప్రార్థన చేస్తున్నాం. వెతబడిన వాక్కులు అందరి హృదయాలలో ఫలభరితంగా మార్చండి. వాక్యాన్ని హత్తుకొని ఆ విధంగా వెంబడించినట్లు సహాయం చేయండి. వాక్యానుసారమైన జీవితాలను బిడ్డలకు అనుగ్రహించమని అయా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. సియోనుల నుంచి సహాయం చేస్తారని ఈ యొక్క ప్రత్యేక కూడికలో పాలు పొందులు పొందిన ప్రతి బిడ్డ
ఏ మాత్రం నిష్ప్రయోజకులు కాకుండా ఉన్నట్లుగా వారు గొప్ప ప్రయోజకులు అయ్యేటట్లుగా వారిని మీరే క్రమపరిచి స్థిరపరుస్తారని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఈ సంవత్సరం విద్యాభ్యాసం అంతట్లో పిల్లలకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.